నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల హడావిడి స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచేశాయి. ఇక ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ మేనిఫెస్టోను కూడా ప్రకటించింది. టీడీపీ కూటమి తాజాగా మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఓడించాలనే లక్ష్యంతో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. అయితే తానే ఏమీ తక్కువ కాదు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీలకు ధీటుగా ముందుకు వెళ్తున్నారు. అయితే జగన్ని ఓడించేందుకు జనసేన, తెలుగుదేశం మరియు భారతీయ జనతా పార్టీలు త్రిముఖ వ్యూహంతో అడుగులు వేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే ఈ కూటమికి ఊహించని షాక్ తగిలినట్లు సమాచారం. కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు గ్లాస్ గుర్తు విలన్ గా మారిపోయింది. అవును, జనసేన బీజేపీల విజయానికి గ్లాస్ గుర్తు విలన్ అయ్యింది. జనసేన, తెలుగుదేశం మరియు భారతీయ జనతా పార్టీల కూటమి అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు గండంగా మారింది. మొత్తం 50కి పైగా సెగ్మెంట్లలో కూటమి అభ్యర్థులకు గ్లాస్ ఫియర్ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 50కి పైగా సెగ్మెంట్లలో చాలా మంది స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గ్లాస్ గుర్తు కేటాయించారు. దీంతో ఉభయ గోదావరి జిల్లాలోని టీడీపీ అభ్యర్థులను భయపెడుతోంది గ్లాస్ గుర్తు. గాజు గ్లాస్ గుర్తు దక్కించుకున్న కొందరు అభ్యర్థులకు వైసీపీ అభ్యర్థుల తెర వెనుక సాయం అందినట్లు సమాచారం. గాజు గ్లాస్ గుర్తును ప్రమోట్ చేసేలా పలువురు వైసీపీ అభ్యర్థులు ఇండిపెండెంట్లకు చేయూతనిస్తున్నారట. గ్లాస్ గుర్తుని దక్కించుకున్న స్వతంత్రులను సైలెంట్ చేసే పనిలో టీడీపీ అభ్యర్థులు ఉన్నట్లు సమాచారం. దీంతో గాజు గ్లాస్ గుర్తు దక్కించుకున్న స్వతంత్రులకు డిమాండ్ పెరిగింది. స్వతంత్ర అభ్యర్థికి గ్లాస్ గుర్తు ఉంటే కూటమి ఓటు చీలిపోవడం ఖాయం. దీంతో మరి ఈ గ్లాస్ గండం నుంచి కూటమి ఎలా బయటపడతాయో చూడాలి.